గౌరవం ఇచ్చి ఆయన చేయడం జరిగింది. అలాగే ఆయన కారు వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ కూడా మామూలుగా ఆ లోపలికి రావాలంటే దానికి సీఎంకి ఒక రూటు, మంత్రులకు ఒక రూటు, ఎమ్మెల్యేలకు ఒక రూటు ఇట్లా ఉంటుంది. అట్లా కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన్ని ప్రత్యేకంగా ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు ఆ రోజు కేశవ్ గారిని అడిగితే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా మాట్లాడి అవుట్ ఆఫ్ ద వే ఆయనకి ఆ అర్హత లేకపోయినా సరే అటువంటి వ్యక్తిని ఆయనకి కారు లోపలికి అలౌ చేసి ఆయన్ని ఒక ప్రత్యేకంగా గౌరవించాం. ఇన్ని చేసి ఆయన్ని అసెంబ్లీలో ఉండాలి, ఒక ప్రతిపక్ష పార్టీగా రావయా, నువ్వు వచ్చి అసెంబ్లీలో మాట్లాడు, నువ్వు కొన్ని సమస్యలు లేవనెత్తు, ప్రజల తరఫున మాట్లాడమని చెప్పి అడిగితే కూడా ఆయన దాన్ని రాజకీయం చేస్తూ నన్ను ఎప్పుడో మంత్రివర్గం అయిపోయినాక పిలిచారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. చివరికి ఈరోజు నాకు సెక్యూరిటీ ఏదైతే ఒకప్పుడు 900 మంది సెక్యూరిటీ పెట్టుకొని మొత్తం హడావుడి చేశాడో అటువంటి సెక్యూరిటీ మళ్ళీ పునరుద్ధరించాలి. అంటే ఎలా ఉందంటే ఆయన హోదా ఏంటి, ఆయనకి ఏది అర్హత ఉంది, ఏది మనం ఇవ్వచ్చు అని పక్కన మర్చిపోయాడు. ప్రతిపక్ష పార్టీ హోదా కావాలంటున్నాడు, అలాగే ఈరోజు సెక్యూరిటీ కావాలంటున్నాడు. అంటే ఇంకొక అడుగు ముందుకేస్తే రేపు మాపో నాకు ముఖ్యమంత్రిగా నాకు ఏదో ఫెసిలిటీస్ ఇస్తారు, అటువంటి ఫెసిలిటీస్ కావాలంటే నాకు కూడా ఆశ్చర్యం లేదు. అంటే ఆయన ఒక మానసిక స్థితి. ఈరోజు వాళ్ళ సిస్టర్ షర్మిలా గారు చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక స్థితి మీద నాకు ఆందోళనగా ఉందని చెప్పని. ఈరోజు తోడబుట్టిన చెల్లి, రక్తం పంచుబుట్టిన చెల్లి, ఆమె చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారి ఒక ఫోబియా పట్టుకుంది, అందుకే ఆయనకు ఒక అద్దం పంపించాను, అద్దంలో ముఖం చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆమె చెప్తే ఇది ఈరోజు మనం అందరం కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ప్రతి దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎక్కడో ఏదో చిన్న జరిగితే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పరిపాలన మొదలయ్యి 2 months కంప్లీట్ కాల, అప్పుడే ఢిల్లీలో ధర్నా చేశాడు, ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలంటా ఉన్నాడు, మొత్తం ఈ ప్రభుత్వానికి శాపరాధాలు పెడతా ఉన్నాడు. మాట్లాడితే ఇంతమంది హత్య గురి కాబడ్డారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఏందంటా ఉన్నారు. డైరెక్ట్గా మన డిపార్ట్మెంట్లో అడిగారు, హోమ్ మినిస్టర్ అడిగింది, మొత్తం అందరూ కూడా అడిగారు, ఏమయ్యా నిజంగా ఇంతమంది గారు చనిపోతే ఎవరు చనిపోయారు, వాళ్ళ పేర్లు ఏమైనా ఎంక్వైరీ చేస్తామంటే ఆ పేర్లు మీకు తెలుసు కదా అంటాడు, పేర్లు ఎవరు. ఇట్లా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలు కూడా అబాస్ పాలు చేసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక విశాఖపట్నానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత, ఆయన ఇంపార్టెన్స్ ఇస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. మొన్న విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా చెప్పారు ఆయన స్వయంగా, నాకు ఉత్తరాంధ్ర అంటే ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఉంది, ప్రత్యేకించి విశాఖపట్నం అంటే నాకు చాలా ఒక మానస పత్రిక, నాకు దాని మీద నాకు ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి. అందుకే మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని నా కాన్స్టిట్యున్సీ కుప్ప వెళ్ళి నాకు అత్యంత ఇష్టమైన విశాఖపట్నం రావడం జరిగింది. విశాఖపట్నం పట్ల